సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈరోజు నువ్వు అందుకోబోయే ధనం నీ లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది. దానికి ఈ రామయ్యే సాక్ష్యం అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మన జీవితంలో అందుకోబోతున్న ధనం, సంపద, బంగారం ఏదైతే మనం కోరుకుంటున్నామో, మన జీవితంలో ఏది లోటుగా ఉందో అది ఆ లక్ష్యాన్ని మనం చేరేలాగా ఈరోజు బాబాగారు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. దానికి సాక్ష్యంగా రామయ్యని తాకండి అంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని ఆచరించవలసిన రోజు. ఈరోజు అంగరంగ వైభవంగా 2024లో బాలరాముని ప్రతిష్టాపన అయోధ్యలో జరిగింది. అది ఈ రోజే. కాబట్టి వార్షికోత్సవంగా ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో ఆ బాలరాముని తలుచుకుంటూ మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, ఆయన అందిస్తున్న ఆ సంతోషకరమైన వార్తని ఈరోజు మన లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది అని బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా బాబాగారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథని వినాల్సిందే. అనగనగా జొన్నగడ్డ అనే గ్రామంలో సూరయ్య, రంగయ్య అనే ఇద్దరు దొంగలుండేవారు. వారిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి దొంగతనాలు చేసేవారు. ఒకరోజు సూరయ్య రంగయ్యతో ఇలా అంటాడు, ఏదిరా మూట తెరువు, ఈరోజు ఏం దొంగలించామో చూసుకొని చెరోసగం పంచుకుందాము. ఈసారి బంగారం కానీ వెండి కానీ ఏమీ దొరకలేదురా, ఉన్నవన్నీ రాగి ఇత్తడి సామాన్లు మాత్రమే. వీటితో ఏమొస్తుంది చెప్పు, మొత్తం అమ్మినా 4 వెండి కాసులు కూడా రావు అని రంగయ్య అంటాడు. అప్పుడు సూరయ్య ఇలా అంటాడు, ఏం చేస్తాంరా, వచ్చిన వాటితో ఇలా సరిపెట్టుకోవాల్సిందే. ఇద్దరూ కలిసి దొంగతనం చేసినా పెద్దగా ఏమీ ముట్టడం లేదు. ఇక ఈ ఊర్లో మనకు ఏమీ దొరకదు. మనం వెంటనే వేరే ఊరు వెళ్ళాలి. ఇక మన పని కొత్తగా మొదలు పెట్టాలి. అవునరా, మనం ఈ ఊరు వచ్చి అప్పుడే 3 మాసాలు కావస్తుంది. ఇంకా ఇక్కడి నుండి వెళ్ళవలసిందే. అవునరా, నీకు తెలుసా, ఇక్కడి నుండి 20 మైళ్ళు వెళితే రంగాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో అంతా ధనవంతులేనంట. అక్కడ జమీందారులు కూడా ఎక్కువగానే ఉంటారు. మనం రేపు ఉదయం అక్కడికి వెళ్ళి సామాన్యులలో కలిసిపోయి మన పని మనం చేసుకుందాం. మంచి ఆలోచనే, కానీ నాదొక సలహారా సూరయ్య, మనం ఇద్దరం కలిసి ఒక్క దగ్గరే దొంగతనానికి వెళుతున్నాం కదా, అలా కాకుండా నువ్వు ఒక చోటకి నేను ఒక చోటకి వెళితే ఎలా ఉంటుంది? అవునరా, నువ్వన్నది నిజమే. ఇద్దరం చెరో పక్కకు వెళితే ఎవరో ఒకరికి విలువైన వస్తువు దొరకవచ్చు. దానిని ఇద్దరూ సమానంగా పంచుకుందాం. రేపటి నుండి నువ్వన్నట్టే చేద్దాం. అయితే రేపే రంగాపురం వెళ్ళడం ఖాయం. అలా వాళ్ళిద్దరూ ప్రతి 3 మాసాలకొకసారి కొత్త ఊరు వెళుతూ అక్కడ దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగించేవారు. అలా మరుసటి రోజు ఉదయం రంగాపురం వెళ్తారు. అక్కడ చిన్న ఇంట్లో ఉంటూ రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో దొంగతనానికి తెలియకుండా వెళతారు. అదేంట్రా, నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇద్దరం ఒక్క దగ్గరే దొంగతనం చేయకూడదు అనుకున్నాం కదా. అవును, కానీ నువ్వు కూడా ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదులే. సరేలే, ఎలాగో వచ్చాం కదా, ఇద్దరూ కలిసి ఆ పనిని ముగించుకుని త్వరగా వెళ్ళిపోదాం. ఊర్లో ఏదో జాతర జరుగుతుంది. అందరూ గుడి దగ్గరున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి మనం ఇక్కడి నుండి జారుకోవాలి. అవును చూడు, ఇప్పుడు మనం వచ్చిన ఇంటివాడు జమీందారంట. పెద్ద మొత్తంలోనే దోచుకోవచ్చు. జాగ్రత్తగా వెతుకు. బంగారం వెండి వస్తువులు చాలానే దొరుకుతాయి. నేను అందుకే ఇక్కడికి వచ్చాన్రా. సరే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటువైపున ఉన్న గదుల్లో వెతుకుతాను. ఇద్దరూ మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అలాగేరా. వారు ఆ జమీందారు గారి ఇంట్లో బంగారం వెండి వస్తువులు దోచుకుని తమ ఇంటికి చేరుకుంటారు. చూడ్రా సూరయ్య, ఎన్ని వస్తువులు దొరికాయో. బంగారం చూడు ఎంత ఉందో. మన పంట పండింది. అవునరా, మనం ఇద్దరం ఒకే చోటకు వెళ్ళి మంచి పని అయింది. లేదంటే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం చేయడం ఒకరి వల్ల అయ్యేదే కాదు. వీటిని
సమవాటాగా వేసుకుందాం అని సూరయ్య రంగయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో ఊర్లో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఇందు మూలంగా గ్రామస్తులకు తెలియజేయనది ఏమనగా, నిన్న రాత్రి మన జమీందారి గారి ఇంట్లో బంగారం వెండి పెద్ద మొత్తంలో దొంగలించబడింది. ఊర్లో ఎవరైనా కొత్తగా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయవలసిందిగా జమీందారు గారు కోరడం జరిగింది. అంతేకాదు ఆ దొంగల వివరాలు తెలియజేసినా లేదా వారిని పట్టించినా వారికి తగిన బహుమతి ఇవ్వడం జరుగుతుంది అని ఆ ఊర్లో దండోర వేస్తారు. అప్పుడు సూరయ్య రంగయ్య ఇలా మాట్లాడుకుంటారు. జమీందారు గారి ఇంట్లో బంగారం వెండి పోయినట్టు ఊర్లో అందరికీ తెలిసిపోయిందిరా. ఇక ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నది మనమే. ఖచ్చితంగా వాళ్లకు మన మీద అనుమానం వస్తుంది. అప్పుడు సూరయ్య ఇలా అంటాడు, అవునవును, అదే అనుమానంతో మన ఇంటికి వచ్చి ఎవరైనా సోదా చేస్తే మన దొంగతనం బయటపడటం ఖాయం. వెంటనే మనం ఊరు వదిలి పారిపోవాలి, లేకపోతే మనకు చెరసాల వాసం తప్పదు. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు, నాకు మళ్ళీ చెరసాల వాసం వెళ్ళడం ఇష్టం లేదురా. కానీ మనం వెంటనే తొందరపడి ఇక్కడి నుండి వెళ్ళిపోతే మన మీద అందరికీ అనుమానం వస్తుందిరా. అవును, మరి ఇప్పుడేం చేద్దాం? మనం దొంగలించిన బంగారం వెండి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా దొరికిపోతాం కదా. అయితే ఒక పని చేద్దాంరా. మనమున్న ఇంటి వెనక ఒక చెట్టు ఉంది కదా, మనం దోచుకున్నదంతా ఒక మూటగట్టి ఆ చెట్టు మొదట్లో తవ్వి దాచిపెడదాం. విషయం సర్దుమణిగిన తర్వాత ఆ మూటను తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోదాం. అలా వారు ఇంటికి చేరుకోగానే గొయ్యి తవ్వి వారు దొంగలించినదంతా అందులో పాతిపెట్టి దాని మీద ఒక చెట్టు నాటుతారు. కొంత సమయానికి రాజభటులు వారి ఇంటికి వస్తారు. ఎవరు మీరు? ఏ ఊరు నుండి వచ్చారు? ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అని వాళ్లను నిలదీస్తారు. అప్పుడు సూరయ్య రంగయ్య ఇలా అంటారు, అయ్యా, మేము చాలా పేదవారము. మా ఊళ్ళో కరువు వచ్చి పనులేమీ లేకపోతే ఈ ఊరు చేరుకున్నాము. పళ్ళ వ్యాపారమో లేదా కూరగాయల వ్యాపారమో చేసుకుందామని ఇక్కడ ఉంటున్నాము. మన ఊర్లో జమీందారు గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఊర్లో కొత్తగా వచ్చిన వారిని, అనుమానంగా ఉన్నవారిని తనిఖీ చేయమని ఆదేశించారు. అందుకని మీ ఇంటిని కూడా తనిఖీ చేయాలి. మీరు తనిఖీ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అలా రాజభటులు ఇల్లంతా తనిఖీ చేస్తారు. వారికి అక్కడ ఏమీ దొరకదు. తిరిగి వెళ్ళిపోతారు. అమ్మయ్య, పెద్ద గండం నుంచి బయటపడ్డాము. వాళ్ల పెరట్లో వెతకలేదు. గట్టిగా మాట్లాడకురా. ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా? మనం కొన్ని రోజులు ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడే ఉండి తర్వాత ఊరు వదిలి పారిపోదాం. అవును, కనీసం నెల రోజులైనా మనం ఇక్కడ ఉండక తప్పదు. ఆ నెల రోజులు కూడా కష్టపడి పని చేసుకోవాలి. ఎటువంటి దొంగతనాలు చేయకూడదు. ఇప్పుడు మనం దొంగలించిన సొమ్ములో నుండి కొంత బంగారం అమ్మితే బోలెడంత డబ్బు ముడుతుంది. ఇలా దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరగడం నా వల్ల కాదురా. వచ్చిన డబ్బుని సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకుందాం అని సూరయ్య అంటాడు. నువ్వన్నది నిజమే సూరయ్య. ఎప్పుడూ రాజభటులకు దొరికిపోతామా అన్న భయంతో బ్రతకడం కంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతకడం మంచిది. ఇప్పుడు డబ్బులు చేతులు నిండుగా ఉంది. ఇక దొంగతనాలు మానేసి ఏదైనా వ్యాపారం చేసుకుందాం. అలా సూరయ్య రంగయ్య దొంగతనాలు మానేయాలని నిర్ణయించుకుని ఒక నెల రోజుల తర్వాత దొంగలించిన బంగారమంతా అమ్మగా వచ్చిన డబ్బులు ఇద్దరూ సమానంగా పంచుకుని వేరే ఊరికి వెళ్ళి వ్యాపారం మొదలు పెడతారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు రంగయ్య సూరయ్య దగ్గరికి వస్తాడు. ఏం సూరయ్య, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? లాభసాటిగా ఉందా? ఏమైనా ఇబ్బందులున్నాయా? అంతా బాగానే ఉందిరా. నాకైతే దొంగతనాలు మానేసి చాలా మంచి పని చేశామనిపిస్తోంది. ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతున్నాను. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నాను. త్వరగా పెళ్లి చేసుకోరా. ఇప్పటికే ఆలస్యమైపోయింది. నాతో పాటు నువ్వు కూడా వివాహం చేసుకుని ఉంటే నీకు కూడా ఈ పాటికి 2 పిల్లలు పుట్టేవారు. దేనికైనా సమయం రావాలిరా. అది సరే గాని నీ వ్యాపారం ఎలా నడుస్తుంది అని సూరయ్య అడుగుతాడు. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు, నా వ్యాపారం అంతా లాభసాటిగా లేదురా. బట్టల దుకాణం పెట్టిన కొన్ని రోజుల క్రితం మంటల్లో తగలబడి దుకాణంలో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయిరా. దాంతో చాలా నష్టం వచ్చింది. ఆ తర్వాత దుకాణం మొత్తం బాగు చేయించి మళ్ళీ కొత్త బట్టలు తెచ్చి దుకాణం మళ్ళీ నిర్మించేసరికి ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. లాభం కూడా చాలా తక్కువే వస్తుంది. ఇల్లు గడవడం కాస్త కష్టంగానే ఉంది. అరే, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. రంగయ్య, కాస్త ఓపిక పట్టు.
అన్నీ అవే సర్దుకుంటాయిలే, సహజంగానే ఉంటాయి. మళ్ళీ లాభాల్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇంకా ఎంత సమయం రా? నాకైతే ఎక్కడైనా మళ్ళీ ఒకసారి దొంగతనం చేస్తే వచ్చిన డబ్బును వ్యాపారంలో పెడదామనుకుంటున్నాను. ఎవరైనా పెద్ద జమీందారు ఇంట్లో దొంగతనం చెయ్యాలి అనుకుంటున్నాను. నువ్వేమైనా నాతో పాటు వస్తావేమోనని ఇటు వచ్చాను. నువ్వేమైనా నాకు కాస్త సహాయం చేస్తే మళ్ళీ నా వ్యాపారం నిలబడుతుందిరా. ఏంటి, మళ్ళీ దొంగతనమా? నేను ఆ వృత్తికి చాలా దూరంగా ఉన్నానురా. నా వల్ల కాదురా. ఒక్కసారి గనుక దొరికితే మళ్ళీ 10 సంవత్సరాలు కారాగార శిక్షని అనుభవించాలి. నేను రాను బాబోయ్ అని సూరయ్య అంటాడు. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు, ఒరే సూరయ్య, ఇదొక్కసారి ప్రయత్నం చేసి వదిలేద్దాంరా. ఎందుకంటే నా వ్యాపారం మళ్ళీ లాభసాటిగా ముందుకు వెళ్ళాలి అన్నా, నా ఇల్లు గడవాలి అన్నా ఇది ఒక్కసారి చెయ్యరా. చూడు, నీకు వివాహమైంది, పైగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమయంలో దొంగతనం చేసి దొరికితే నీ భార్యా పిల్లలు ఏమవుతారు? అలా ఎప్పుడూ ఆలోచించకు. నీ వ్యాపారం త్వరలోనే కోలుకుంటుందిలే. నీకేంటిరా, నీ వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా చెప్తావు. కానీ నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది. నా దుకాణం అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే ఖాతాదారులు కూడా రాకుండా పోయారు. ఇప్పట్లో బట్టల వ్యాపారం చేయడం చాలా కష్టం. ఏదైనా నూతన వ్యాపారం చేసుకోవాలి, చేయాలంటే డబ్బు కావాలి. ఎవరిస్తారు చెప్పు? నీకు డబ్బు గురించి ఇబ్బంది అయితే ఆ డబ్బు నేనిస్తాను. వ్యాపారం కూడా నా వ్యాపారం లాంటిదే, నీ చేత పెట్టిస్తాను. సరుకులు, అసలు పెట్టుబడి మొత్తం నేనే పెడతాను. ఇక దొంగతనాల ప్రసక్తి తీసుకురావద్దు అని గట్టిగా సూరయ్య చెబుతాడు. నిజంగా నువ్వు నాకు వ్యాపారం సాయం చేస్తావా? అవునరా, నిజంగా చేస్తాను. 4 రోజులు ఆగి నువ్వు ఇక్కడికి రా. ఇద్దరం కలిసి పట్నానికి వెళ్ళి నీ దుకాణానికి కావలసిన సరుకులన్నీ తీసుకుని వద్దాం. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి కొత్త దుకాణం సిద్ధం చేసుకో. సరుకులు రాగానే దుకాణం ప్రారంభిద్దు గాని. ఇక నువ్వు వెళ్ళి దుకాణం ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకుని రా. నువ్వు చాలా మంచివాడివిరా సూరయ్య. నీలాంటి స్నేహం నాకు దక్కడం, నువ్వు దొరకడం నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమేమో. అలా రంగయ్య డబ్బులు తీసుకుని తను ఉండే ఊరికి వెళ్ళి నూతనంగా దుకాణం ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకుని 4 రోజుల తర్వాత మళ్ళీ సూరయ్య దగ్గరికి వస్తాడు. వచ్చావా రంగయ్య? మనం మధ్యాహ్నం నుండి వెళదాం. దుకాణంలో పనిచేసే కుర్రవాడికి ఏదో పని ఉందంట, మధ్యాహ్నం వస్తాను అన్నాడు. వాడు రాగానే మనం బయలుదేరి వెళదాం. సరే, మనం మధ్యాహ్నం బయలుదేరితే పట్నం చేరుకునే సమయానికి రాత్రవుతుందేమోరా. సాయంత్రమైనా పర్వాలేదు. సరుకు మనకు ఎంత కావాలో వారికి పట్టీ రాసి ఇస్తే వారే అన్ని సరుకులు మనం చెప్పిన చోటికి చేరుస్తారు. మన సరుకులు వెంట పెట్టుకు రావాల్సిన అవసరం కూడా లేదు. రాత్రి చీకటి పడేలోపు మనం ఇంటికి చేరుకోవచ్చు. నువ్వు కంగారు పడకు. అలా మధ్యాహ్నం ఇద్దరూ కలిసి సరుకులు తీసుకురావడానికి బయలుదేరతారు. చూడురా రంగయ్య, నువ్వు వ్యాపారం బాగా చేస్తే కొంతకాలానికి ఆ దుకాణం వాడు నీకు సరుకు అప్పుగా కూడా ఇస్తాడు. వాటికి నువ్వు నెల రోజుల తర్వాత చెల్లించవచ్చు. కానీ నువ్వు నమ్మకంగా పనిచేయాలి. అప్పు ఏ రోజు ఆలస్యం కానివ్వకుండా ఇవ్వాలి. అలా చేస్తే నీ దగ్గర సరుకు ఎక్కువగా ఉంటుంది. అలా చేస్తే మిగతా వారికన్నా నువ్వు కాస్త తగ్గింపు ధరలకు అమ్మవచ్చు. అలా ధర తగ్గించి నాణ్యమైన సరుకు అమ్మావంటే నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా లాభసాటిగా నడుస్తుంది. ఏం చేస్తావో అంత నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు చేయను? జాగ్రత్తగానే చేస్తాను. అందులో నువ్వు సందేహపడవలసిన అవసరమే లేదు. బట్టల వ్యాపారం కూడా మొదట్లో బాగానే నడిచిందిరా. అగ్ని ప్రమాదం జరగకుండా ఉంటే నీ దాకా రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. సరే, ఇక దాని గురించి మర్చిపో. ఈ వ్యాపారం ఎలా ముందుకు తీసుకుపోవాలో నిర్ణయించుకో. అరే ఏంటి, ఉన్నట్టుండి వర్షం మొదలైంది. అమ్మో, ఉన్నట్టుండి ఎక్కువ అవుతుంది. అవునరా, వర్షంతో పాటు గాలి కూడా బాగా వీస్తుంది. మనం ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తర్వాత బయలుదేరి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. అదిగో అక్కడ చూడు, ఏదో పాతబడిన భవనం ఒకటి ఉంది. పద, అక్కడికి వెళదాం. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న పాత భవనంలోనికి వెళతారు. ఏంట్రా, ఈ భవనం ఇలా ఉంది? చాలా పాతది అనుకుంటా. ఇక్కడ ఎవరూ మనుషులు లేనట్టున్నారు.
బయట చూస్తే వర్షం, లోపల చూస్తే పాడుబడిన భవనం. వర్షానికి ఎప్పుడు పడిపోద్దా అన్నట్టుంది. మనం బయలుదేరిన ముహూర్తం బాగున్నట్టు లేదురా అని రంగయ్య అంటాడు. ఒరే రంగయ్య, ఇటురా, ఆ స్తంభం కదులుతుంది, పడిపోయేలా ఉంది. రంగయ్య ఇటు రాగానే ఆ స్తంభం ఒక్కసారిగా కూలిపోతుంది. చూడ్రా, చాలా విచిత్రంగా ఉంది. ఎన్ని బంగారు నాణ్యాలు! ఈ స్తంభాల నిండా బంగారు నాణ్యాలు ఉన్నట్టున్నాయి. ఎంత అదృష్టం! ఇంతవరకు మనం ఇంత బంగారాన్ని చూసిందే లేదు. మరి ఇప్పుడేమంటావ్? మనం బయలుదేరిన ముహూర్తం బాలేదు అన్నావ్, మరి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? సరే, ఇక పట్టు. ఇక్కడ ఏదో పెద్ద గుట్టు ఉంది. మొత్తం బంగారాన్ని ఇందులో పెట్టి మూట కడదాం. అలా అక్కడ దొరికిన బంగారు నాణ్యాలన్నీ ఒక గుడ్డలో మూట కడతారు. అది చాలా పెద్ద మూటగా వస్తుంది. అమ్మో, ఇంత పెద్ద మూటే! దీన్ని మనం ఎలా తీసుకెళ్ళగలం? ఒకవేళ తీసుకెళ్ళగలిగినా ఇంత పెద్ద మూటని చూస్తే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది. చిన్న చిన్న సంచులు ఉంటే వాటిలో సర్దుకొని తీసుకెళ్తే ఎవ్వరికి అనుమానం రాదు. కానీ ఇప్పటికిప్పుడు సంచులను ఎలా తెస్తాం? ఒక పని చేద్దాం. ఈ మూటని ఇక్కడ ఎక్కడైనా భద్రంగా దాచి రేపు ఉదయం మన సరుకులతో పాటు ఈ మూటను కూడా దగ్గరుండి తీసుకెళ్తే ఎవ్వరికీ అనుమానం రాదు. కానీ ఈ మూటని ఎవరికీ కనబడకుండా దాయాలి. అవునరా, సరుకులతో పాటు ఈ మూటని కూడా అందులో వేసి తీసుకెళ్తే ఎవరికీ అనుమానం రాదు. ఈ మూటని మీ ఇంటి దగ్గర దించి బంగారాన్ని చిన్న చిన్న సంచుల్లో దాచి ఇద్దరూ సగం సగం పంచుకుందాం. తర్వాత నేను మా ఊరికి తీసుకెళ్తాను అని రంగయ్య అంటాడు. సూరయ్య, నువ్వు చెప్పింది బాగుందిరా. పద, ఈ మూటని ఎక్కడైనా భద్రంగా దాచిపెడదాం. అలా వాళ్ళిద్దరూ అక్కడే ఆ పాడుబడిన భవనంలో ఒక గదిలో ఆ బంగారు నాణ్యాలను దాచిపెట్టి పట్టణంలో పెద్ద దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్లకు కావలసిన సరుకులన్నీ కట్టి ఉంచి రేపు ఉదయం వారే దగ్గరుండి తీసుకెళ్తామని చెప్తారు. సరుకులు రేపు ఉదయానికల్లా కట్టి పెడతారు. బండి కూడా దుకాణం వాడే సిద్ధం చేస్తాడు. ఆ బండి మీద వెళ్ళేటప్పుడు ఆ మూటని కూడా అందులో వేసుకుని తీసుకెళ్తే సరిపోతుంది. చూసావా, నీ అదృష్టం ఎలా కలిసి వచ్చిందో? వ్యాపారానికి డబ్బు లేదు అన్నావు, దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. అవునరా, అంతా నీ వల్ల నాకు అదృష్టం పట్టింది. సరే, ఈరోజు రాత్రి మనం ఎక్కడ ఉంటాం? ఏదైనా పూటకోళ్ల సత్రంలో బస చేసి రేపు ఉదయం దుకాణానికి వద్దాం. పద, నాకు తెలిసి ఒక పూటకోళ్ల సత్రం ఉంది. అక్కడ ఈ రాత్రికి భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం. అలా వారు పూటకోళ్ల సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ సమయంలో రంగయ్య మనసులో ఇలా మెదులుతుంది. ఆహా, ఎంత బంగారం, ఎంత బంగారం! ఇంతవరకు అంత బంగారం చూడనే లేదు. ఆ బంగారం అంతా నా సొంతమైతే ఇక జీవితాంతం సుఖంగా బతికేయచ్చు. కానీ ఈ సూరయ్యకు సగం వాటా ఇవ్వాలే. ఒక పని చేస్తాను. వీడు ఎలాగో నిద్రపోతున్నాడు. ఈ రాత్రికి పాడుబడిన భవనంలో చేరుకుని ఆ మూటలో ఉన్న బంగారాన్ని మాయం చేస్తాను. ఉదయం వీడు నిద్ర లేచేసరికి వచ్చి పక్కన పడుకుంటే రాత్రంతా వీడితోనే నేను పడుకున్నాను అనుకుంటాడు. అలా రంగయ్య మెల్లిగా లేచి బయటికెళ్తాడు. అది గమనించిన సూరయ్య ఇలా అనుకుంటాడు. ఇదేంటి ఈ సమయంలో రంగయ్య బయటికెళ్తున్నాడు? నిద్ర పట్టక చల్లగాలికి తిరుగుతున్నాడేమో. సరే, నాకు చాలా నిద్రొస్తుంది, పడుకుంటాను అనుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి రంగయ్య ఆ పాత భవనం దగ్గరికి వెళ్ళి మూటలో ఉన్న బంగారు మొత్తం వేరే మూటలోకి మార్చి ఆ భవనంలోనే వేరే గదిలో ఉంచి ఆ గుడ్డ నిండా రాళ్ళు వేసి మూట కట్టి అక్కడ పెట్టి వస్తాడు. తిరిగి సత్రానికి చేరుకుని ఏమీ తెలియనట్టు సూరయ్య పక్కన పడుకుంటాడు. కానీ ఇదంతా సూరయ్య గమనిస్తూ ఉంటాడు. రంగయ్య వెళ్ళి చాలా సమయానికి తిరిగి వచ్చాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వీడు గాని బంగారం కోసం నన్ను మోసం చేయడం లేదు కదూ. ఏమోలే, ఊరికే ఎందుకు స్నేహితుణ్ణి అనుమానించడం? ఉదయం ఎలాగో తెలుస్తుంది కదా. అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి సరుకుల బండిని తీసుకుని తిరిగి పాత భవనం వద్దకు చేరుకుంటారు. త్వరగా పదరా, ఆ మూటని తీసుకొచ్చి ఈ బండిలో పెడదాం. ఈ మూటేంట్రా గట్టిగా తగులుతుంది, పైగా బరువు కూడా ఎక్కువగా ఉంది. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? రాత్రి బంగారు నాణ్యాలన్నీ ఈ మూటలోనే కదా కట్టి పెట్టాము. ఉదయానికల్లా ఏమైనట్టు? అన్ని రాళ్లుగా మారిపోయాయే. ఇదేదో దెయ్యాలు కొంపలాగా ఉందిరా. అప్పుడు సూరయ్య మనసులో ఇలా అనుకుంటాడు. ఆహా, అయితే ఈ రంగయ్య రాత్రి భవనం దగ్గరికి వచ్చి బంగారం మొత్తం తీసేసి రాళ్ళు ఇందులో పెట్టాడన్నమాట. వీడి దొంగ బుద్ధి ఇంకా మారలేదు.
అవును, బంగారం రాళ్లగా మారడం ఏంటి అర్థం కావడం లేదు. అంత పెద్ద మొత్తంలో బంగారం రాళ్లుగా మారడం నాకు చాలా బాధగా ఉందిరా. ఇందులో బాధపడవలసిందేముందిరా? అదేమైనా మనం కష్టపడి సంపాదించామా ఏంటి బాధపడ్డానికి అని సూరయ్య అంటాడు. మనం ఆ బంగారాన్ని చూడలేదు అనుకుంటే సరిపోలేదా? పోతే పోయిందిలే, పద వెళదాం అని సూరయ్య అంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రంగయ్య కొత్త దుకాణం పెట్టుకొని సంతోషంగా ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రంగయ్య తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని సూరయ్య దగ్గరికి వస్తాడు. ఒరే సూరయ్య, నేను నా భార్య ఇద్దరు కలిసి తీర్థయాత్రలకు వెళదామనుకుంటున్నాం. పిల్లలు అంత దూరం ప్రయాణం చేయలేరు కదా, అందుకే ఒక వారం రోజుల పాటు మా పిల్లలను నీ దగ్గర ఉంచుకోరా. మేము తిరిగి వచ్చిన తర్వాత మా పిల్లలను తీసుకెళ్తాం. దాందేముందిరా, అలాగే పిల్లలు నా దగ్గరే ఉంటారులే, నువ్వు వెళ్ళిరా. అలా రంగయ్య తీర్థయాత్రలకు వెళ్ళి వారం రోజుల తర్వాత పిల్లలను తీసుకెళ్లడానికి సూరయ్య దగ్గరకు వస్తాడు. ఇదిగోరా సూరయ్య, ప్రసాదం. సరేగాని నా పిల్లలను పిలవరా, వాళ్ళని ఇంటికి తీసుకెళ్తాను. సరేరా, దాందేముంది, ఇదిగో మీ పిల్లలు. ఎగిరిపోతారేమోనని ఇలా పంజరంలో పెట్టి ఉంచాను. ఆహారం మాత్రం బాగా పెట్టాను రోయ్. ఏంటి తమాషాగా ఉందా? పిల్లల్ని అడిగితే చిలకల్ని చూపిస్తావేంటి? పిల్లలు చిలకలుగా ఎలా మారారు? అయ్యో, అదేంటిరా అలా అంటావు? ఆ రోజు పాత భవనంలో పెట్టిన బంగారు నాణ్యాలన్నీ ఉదయం మనం వెళ్ళేసరికి రాళ్లుగా మారలేదా? అలాగే ఏదో దెయ్యం రాత్రికి రాత్రే ఇలా మీ పిల్లల్ని చిలకలుగా మార్చేసింది. నాకైతే అర్థమైపోయిందిరా సూరయ్య. నేను మోసం చేసి ఆ బంగారం మొత్తం నేను సొంతం చేసుకున్నానని అందులో సగభాగం తీసుకొచ్చి నీకిచ్చేస్తాన్రా. దయచేసి నా పిల్లలు నాకు అప్పగించు. ఆ రోజు నీకు నేను ఎంతో సాయం చేద్దామనుకున్నాను, కానీ నువ్వు దొంగబుద్ధి పోనిచ్చుకోలేదు. బంగారం కనబడగానే నేను చేసిన సాయం మరిచి ఆ బంగారాన్ని సొంతం చేసుకున్నావు అని సూరయ్య అంటాడు. నన్ను క్షమించరా సూరయ్య, నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నీకు రావలసిన సగం వాటా ఉదయమే తెచ్చిస్తాను. నేను నీలాగా పిల్లల్ని అడ్డం పెట్టుకుని బంగారాన్ని తిరిగి దక్కించుకోవాలి అనుకోవడం లేదురా రంగయ్య. నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశానంతే. నీ పిల్లలను ఇప్పుడే నీకు అప్పగిస్తాను. అలా రంగయ్య తన పిల్లలను తీసుకెళ్ళి ఉదయానికి తిరిగి వచ్చి దొరికిన బంగారంలో సగభాగం తీసుకొచ్చి సూరయ్యకిస్తాడు. ఆ రోజు నుండి సూరయ్య రంగయ్య ఎప్పటిలాగే ఎంతో స్నేహంగా వాళ్ళ వ్యాపారాలను కొనసాగించుకుంటారు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, నీ లక్ష్యాన్ని నువ్వు చేరేలా చేస్తుంది అని బాబాగారు ఎందుకన్నారో, నీకు అందబోయే ధనం నీ దాకా ఎలా వస్తుందో బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం ఒకసారి మనం పూర్తిగా అర్థం చేసుకుంటే గానీ అర్థం కాదు. ఈ కథ నచ్చిన వాళ్ళు శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.